హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ S109. సో ఇప్పుడే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో నడుచుకుంటూ వెళ్దాం. కిలోమీటర్స్ తర్వాత ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది. ఆ వ్యూ పాయింట్ దగ్గర అయితే మళ్ళీ సో గైస్ మన ట్రెక్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది అనమాట. సో టైం వచ్చేసి 6 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 6కి మన ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం అయితే సోన్ప్రయాగ్లో ఉన్నాం. సోన్ప్రయాగ్ నుంచి కేదార్నాథ్కి ట్రెక్కింగ్ స్టార్ట్. సో గైస్ ఇది వచ్చేసి సీతాపూర్ పార్కింగ్ అనమాట. సో ఇక్కడ ఇదైతే యాత్రా పాస్ లైన్ అనమాట. ఇప్పుడే స్కాన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడే గౌరీకొండకి అయితే వచ్చేసాం అనమాట. రీచ్ అయిపోయినాం గౌరీకొండకి. సో ఇదే అనమాట గేట్వే ఆఫ్ గౌరీకొండ ఎంట్రన్స్. సో దీంట్లో నుంచి లోపలికి వెళ్ళాలి ఇప్పుడు. సో గైస్ ఇప్పటికైతే 14 కిలోమీటర్స్ ఉంది ఇంకా కేదార్నాథ్కి. హర హర మహాదేవ్. సో గైస్ ఇప్పుడైతే ఫస్ట్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం అనమాట. చూడొచ్చు వెనకాల అయితే స్నోగా అనిపిస్తుంది. ముందుకైతే వెళ్దాం. ముందు ఇంకేమైనా వ్యూ పాయింట్స్ ఉంటే అక్కడ కలుసుకుందాం. లెట్స్ గో. సో పీపుల్ దగ్గర వరకు అయితే వచ్చేసినాం అనమాట. సో ఇప్పుడు చూడండి హిమాలయస్ గ్లేసియర్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు అక్కడ. సో ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ ఉంది ఇంకా ఇక్కడ నుండి. అప్పుడే స్నో అయితే కనిపిస్తుంది. సో గైస్ మన దగ్గర దొరికే స్టింగ్ ఇక్కడ వచ్చేసి 50 రూపీస్ అనమాట. ఇదే స్టింగ్, సేమ్ బాటిల్ సేమ్ ప్రైస్, కానీ ఇక్కడ 50 తప్పదిగా. సో గైస్ ఇవి వచ్చేసి హార్సెస్ ఇంకా బాస్కెట్స్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఎక్కలేని వాళ్ళు అయితే ఉంటే ఇట్లా హార్సెస్ పైన ఇంకా బాస్కెట్లో వెళ్ళొచ్చు. ఇంకొకటి డోలీ అని ఉంటుంది, దాంట్లో ఇంకా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. అది కనిపించలే, ముందు కనిపిస్తే అది కూడా చూపిస్తాం. సో గైస్ కేదార్నాథ్ అయితే ఇంకా 12.5 కిలోమీటర్స్ ఉంది. సో లెట్స్ గో. ఇంకా జస్ట్ 12.5 కిలోమీటర్స్ అయితే ఉంది. సో గైస్ వ్యూ పాయింట్ నుంచి అయితే 1.5 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం. ఇంకా 11 కిలోమీటర్స్ ఉంది. సో మార్నింగ్ 6కి అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. సో ఆకలిస్తుంది. సో ఇక్కడైతే మోమోస్ అయితే దొరికినాయి. సో ఇవైతే తీసుకున్నాం ఒక ప్లేట్. ఇదే షాప్ అది. ఇంకా ట్రెక్కింగ్ పైకి వెళ్ళాలి. సో కేదార్నాథ్ టెంపుల్ వచ్చేసి ఇంకా 10.5, బేస్ క్యాంప్ వచ్చేసి 9 అనమాట. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్దాం. చాలా
సో ఇంకా జస్ట్ 8 కిలోమీటర్స్ అయితే ఉంది కేదార్నాథ్. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం అనమాట. ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాం. లాస్ట్ 6 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా 6 కిలోమీటర్స్ మాత్రమే మహాదేవ్ దర్శన్కి. సో లెట్స్ గో. మొత్తం పైకి అయితే వచ్చేసినాం. ఇంకా బేస్ క్యాంప్కి అయితే 4.5 కిలోమీటర్ అనమాట. 4.5 కిలోమీటర్కి ముందే ఒకసారి చూడండి వ్యూ ఎట్లుందో. సో గైస్ లాస్ట్కి అయితే ఫైనలీ రీచ్ అయిపోయినాం. ఇంకా 3 కిలోమీటర్స్ అంతే. సో గైస్ ఇంకా 3 కిలోమీటర్స్ అయితే ఉంది రీచ్ అవ్వడానికి టెంపుల్కి. సో లెట్స్ గో. సో ఫైనలీ డ్రీమ్ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. ఆ మహాదేవ్ దర్శన్ కోసం అయితే వెయిటింగ్. సో గైస్ రీచ్ అయ్యేసరికి అయితే నైట్ 7 అయిపోయింది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. సో రేపు మార్నింగ్ దర్శన్కి వెళ్దాం. ఇప్పుడైతే 12 అవర్స్ పట్టిందనమాట మనకి ట్రెక్ మొత్తానికి. సో గైస్ ఇప్పుడైతే మనం మహాదేవ్ దర్శన్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడే. సో మార్నింగ్ అనమాట, మనం నైట్ అయితే దర్శనం చేసుకోలేదు. సో ఇప్పుడైతే ఇది టెంట్ బయట నుంచి మన వ్యూ అనమాట. సో గైస్ ఇది దర్శన్ లైన్ అనమాట. సో దర్శన్ లైన్ అయితే నిల్చున్నాం. చాలా రష్ అయితే ఉంది మేము వెళ్ళినప్పుడు. సో ఇంకా కొద్దిసేపట్లో అయితే మహాదేవ్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. సో సైడ్ నుంచి అనమాట ఈ వ్యూ అయితే సైడ్ నుంచి. సో గైస్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం అనమాట ఇప్పుడు టెంపుల్ లోపలికి. సో ఫోన్స్ అయితే అలౌడ్ లేదు, వీడియో అయితే తీయనియాలన్నమాట. సో